కోసం బంగారం కొనాలని ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నారా? మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అందిస్తుంది వెడ్డింగ్ అడ్వాన్స్ ప్లాన్. కేవలం 10% చెల్లించి ఈ రోజే మీ బంగారు నగల ధరని లాక్ చేసుకోండి. తర్వాత మీరు కొనడానికి వచ్చినప్పుడు బంగారం ధర పెరిగి ఉంటే మీరు లాక్ చేసిన ధరకే చెల్లిస్తారు. ఒకవేళ ధర తగ్గి ఉంటే కొత్తగా తగ్గిన ధరకే చెల్లించే అవకాశం పొందండి. మీ ప్రత్యేకమైన పెళ్లి రోజును మరింత అందంగా మార్చుకోండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తో. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో నిర్వహించిన రైతుల పండగ ఏరువక కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ టి రాజాబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి స్వయంగా నాగలపట్టి దుక్కుదున్ని కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు ఏరువాక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతును రాజును చేయాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పమని, అందుకే విత్తనం వేసే దగ్గర నుండి పంట విక్రయం వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ప్రతి ఏటా 20,000 పెట్టుబడి సాయం అందిస్తున్నామని, అలాగే సబ్సిడీపై పెద్ద ఎత్తున ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలు, కిసాన్ డ్రోన్ను అందజేస్తున్నామని తెలిపారు. రైతుల అవగాహన కోసం పొలం పిలుస్తోంది, పొలం బడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హెచ్డిపి ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని, ఇప్పటికే వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, రైతులు పాల్గొన్నారు. నీ కష్టం తీరాలి అని అంటే కనుక పొలాన్ని పండించాలి. మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా తీరుతాయని చెప్పేసి గంజి మూట కట్టుకుని నవధాన్యాలు పెట్టుకుని ఇల్లాలతో వచ్చి నాగలు పట్టుకుని దున్నడం అనేది అంటే కుటుంబం అంతా కూడా ఎంతో బాధ్యతగా ఒక దైవం, నేలంటే ఒక దైవంతో మనం చేసుకుని నా కష్టాలు ఈ సంవత్సరం అంతా తీరిపోతాయి దీంతో అనే ఒక నమ్మకంతో మనం చేసేటువంటి కార్యక్రమం ఇది. అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా మారాయి. మీకు అప్పుడు వ్యవసాయానికి సంబంధించినటువంటి గైడెన్స్ అనేది లేదు. ఏ రోజు వర్షాలు వస్తాయో లేదు, ఎక్కడ మార్కెటింగ్ ఉందనేది మనకు తెలియదు, ఏ రకమైన వ్యవసాయం చేయాలనేది మనకు తెలియదు. ఓన్లీ ఆ రోజు వర్షం వచ్చిందంటే వర్షానికి పంట వేయడం, వర్షం లేదంటే పంట ఎండిపోవడం అనే పరిస్థితులు అప్పుడు ఉన్నాయి. ఈ 70 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ప్రతి మండలానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నాడు, ప్రతి విలేజ్కి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు. సో అదేవిధంగా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, హార్టికల్చర్ ఆఫీసర్, తర్వాత అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ సంబంధించిన ఆఫీసర్స్, వ్యవసాయానికి సంబంధించి ఒక మండలంలో
సుమారు 10 నుంచి 15 మంది ఆఫీసర్స్ ఈ రోజు మనకి అవైలబుల్ ఉన్నారు. ఈ వీళ్ళందరినీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతు తనకు తెలిసినట్టు ఎంచేదంటే నమ్మకం కలగాలి రైతుకి అని అంటే కనుక తన చేసి చూస్తేనే కానీ అతనికి నమ్మకం రాదు. సో ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తాం ఆఫీసర్స్గా, ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతున్నప్పుడు మాకు ఇదంతా దగ్గరుండి చెప్పాలి అని చెప్పేసి అంటున్నారు. రైతుల పండగ ఏరువాక పౌర్ణమిని ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం రామాయపాలెంలో జరుపుకోవడం జరిగింది. కలెక్టర్ గారు, వ్యవసాయ అధికారులు, మా నాయకులు అందరం పాల్గొనడం జరిగింది. రైతు అంటే ఈ రాష్ట్రానికే కాదు దేశానికి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉన్న పరిస్థితి. రైతు కష్టపడకూడదు, రైతు రాజుగాలాగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన ప్రీత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఒక రైతు బిడ్డగా, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారు అనునిత్యం రైతుల కోసం పరితపిస్తూ ఉంటారు. ఈరోజు దేశంలో అత్యధికంగా అన్నదాత సుఖీభావ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇచ్చిన, అదేవిధంగా సబ్సిడీ మీద పనిముట్లు ఇచ్చిన, ఈరోజు విత్తనాల సబ్సిడీ మీద ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కృషి మనం మర్చిపోలేం. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రలు లేకుండా ఇవ్వటం, భూమి సమస్య పరిష్కారం చేయడం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఈరోజు సేంద్రియ వ్యవసాయం వైపు కూడా మళ్లిస్తూ సాంప్రదాయంగా మనకున్నటువంటి పశువులను పూజించుకుంటూ పశువులు, అదేవిధంగా ఆవులు, ఎద్దులు, పాడి వీటన్నిటిని ప్రోత్సహిస్తూ ఈ దేశానికి భూమి సంరక్షణ, భూమి ఆరోగ్యం కోసం కూడా పరితపిస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతు సంక్షేమం కోసం కావచ్చు, రైతు కూలీల సంక్షేమం కోసం కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కేంద్ర నుంచి ప్రధానమంత్రి మోడీ గారు కూడా అహర్నిశలో కృషి చేస్తున్నారు. వారందరి కృషి ఫలితంగా భవిష్యత్తులో శాస్త్ర సాంకేతికతతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని రైతులు అందిపెచ్చుకొని వ్యవసాయం లాభసాటిగా చేసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నామండి. తప్పనిసరిగా మా అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధంగా రైతులు కూడా లాభసాటి వ్యవసాయానికి వస్తారని నమ్మకంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు పాలేరుకి కావచ్చు, ముసిక్ కావచ్చు, నీటి కేటాయింపులు చేసుకున్నాం. ఈ ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ క్లస్టర్ కింద ముఖ్యమంత్రి గారు రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాను కూడా కేటాయించి ఈ ప్రాంత రైతుల సంక్షేమానికి వారి దిశ చర్యలని హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసుకుంటాం.